హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను గోంగూర మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నానండి. అందరూ చికెను మటన్లతో చేస్తారు కదండి. నేనైతే మిల్ మేకర్లతో ట్రై చేస్తున్నాను. చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి, పుల్ల పుల్లగా కారం కారంగా. ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరని వేయించుకోవాలండి. అందులోనే కొంచెం పచ్చిమిర్చి కూడా వేయాలి. నేను తీసుకున్న గోంగూర 2 కట్టలు, ఒక 5 పచ్చిమిరపకాయలు వేశాను. ఇప్పుడు దీన్ని బాగా వేపుకోవాలి. మిల్ మేకర్స్ వేసి చేస్తున్నాం కాబట్టి నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదండి. అచ్చం చికెను మటన్ తిన్నట్లుగా ఉంటుంది గోంగూర బిర్యానీ. ఇగోండి ఫ్రై అయిపోయింది గోంగూర. కొంచెం చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇక చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ బిర్యానీని. ఇగోండి పేస్ట్ అయితే అయిపోయింది కదా. ఈ సండే అయితే నేను ఇలా ట్రై చేస్తున్నాను. మిల్ మేకర్తో గోంగూర వేసి బిర్యానీ చేస్తున్నాను. ఈరోజైతే నాన్ వెజ్ అయితే చేయట్లేదండి సండే. ఇక పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇంక ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి ప్రాసెస్ అయితే మొదలు పెట్టాను. ఇప్పుడు మందపాటి కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసి అందులో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎర్రగా వేపుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ మనం వేయించి స్పెషల్గా వేయం కాబట్టి ఈ ఆనియన్ ముక్కలే బాగా వేపుకోవాలి. ఇక ఉల్లిపాయలు మసాలా దినుసులు బాగా వేగిపోయాయి కదండి. ఒక టమాటాను కూడా వేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడే దంచింది ఫ్రెష్గా. తర్వాత కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయల చీలికలు వేస్తున్నాను. ఇగోండి మిల్ మేకర్స్ అయితే ఆల్రెడీ వేడి నీళ్ళలో ఉడకబెట్టుకొని బాగా వాటర్ లేకుండా పిండి ఒక బౌల్లో అయితే ఉంచానండి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎటువంటి వాటర్ లేకుండా ఇక ఈ ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. వాటర్ అనేదే ఉండకూడదు. ఎంత బాగా వేపుకుంటే బిర్యానీ అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా మిల్ మేకర్లు ఎంత పిండినా కొంచెం కొంచెం వాటర్ ఉంటుంది కదండి. అందుకని బాగా వేయించుకోవాలి. కొంచెం మూత పెట్టి మగ్గించుకుందాము. ఇక మూత తీసి చూస్తే బాగా వాటర్ అంతా ఎగిరిపోయిందండి. వాటర్ అనేదే లేదు. చాలా బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు కారం వేసుకుందామండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. ఇదంతా కలిసేటట్టు మరొకసారి బాగా కలుపుకుందాము. కొంచెంసేపు ఇలానే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కడైనా కొంచెం వాటర్లా ఉన్నా సరే ఎగిరిపోతుంది. అందుకని కొంచెంసేపు ఇలా వేయించుకోవాలి. ఇగోండి వేగిపోయాయి కదా. ఇప్పుడైతే గోంగూర పేస్ట్ని వేసేస్తున్నాను. గోంగూర పేస్ట్ని ఈ మిల్ మేకర్కి పట్టేటట్టుగా మళ్ళీ వేయించుకోవాలండి బాగా. మనం తీసుకునే రైస్ క్వాంటిటీ బట్టి గోంగూర మిల్ మేకర్ని తీసుకోవాలండి. మీరు ఎంత వండుకుంటే అంతే క్వాంటిటీ ప్రకారంగా మిల్ మేకర్స్ని గోంగూరని తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అయితే వేసానండి. నేనైతే గ్లాసున్నర రైస్కే నేను వండుతున్నాను. వాటర్ యాడ్ చేసేటప్పుడు కరెంట్ పోయిందండి. అందుకని మొబైల్ ఆన్ చేసి మళ్ళీ మీకు చూపిస్తున్నాను కొలత. ఇగోండి ఈ గ్లాస్తో రైసు, మళ్ళీ చిన్న గ్లాస్తో రైస్ తీసుకున్నానండి. మొత్తంగా కలిపి నేను 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశాను. ఇక ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ని. ఇక రైస్ యాడ్ చేసినాక ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. నేనైతే దీనికి సరిపడా మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికిస్తాను. తర్వాత లో ఫ్లేమ్లో మరొక 10 నిమిషాలు ఉడికిస్తే చాలండి, బిర్యానీ అయిపోతుంది. నేనైతే ప్లేటే మూత పెట్టేస్తానండి. ఈ కడాయికి సరిపోయిన ప్లేట్ అయితే ఉందండి. ఎటువంటి ఆవిరి అయితే బయటికి పోదు. అలా ఇంకా బయటికి పోకుండా ఉండడానికి పైన చిన్న బరువు అయితే పెట్టేస్తాను, చిన్న రాయిని. నేను ఎక్కువగా రైస్ కుక్కర్లో బిర్యానీ చేస్తాను. ఇలా చేసినప్పుడు మాత్రంగా ఈ రకంగా అయితే నేను బిర్యానీ అయితే కుక్ చేస్తానండి. ఇంకా ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మొత్తం 20 మినిట్స్ అయిపోయింది. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, గోంగూర మిల్ మేకర్లు బిర్యానీ. ఇంకా రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. పొడి పొడిగా వచ్చిందండి, ఎక్కడా అంటుకోలేదు. చూడండి రైస్ అయితే విడివిడిగా వచ్చిందండి, చాలా నీట్గా వచ్చింది. ఇక ఈ బిర్యానీతో ఎటువంటి కూరలు అవసరం లేదండి. ఒక్క రైతా ఉంటే చాలు, పెరుగు పచ్చడి. అయితే ఇంకా చికెన్లు మటన్లు ఏం అవసరం లేదండి.
చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే పద్ధతి అండి ఇది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కైనా మీ బంధువులకైనా షేర్ చేయండి. ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక బాయ్ అండి.